నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద నేడు చర్చా కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు, వీళ్ళకి రిజర్వేషన్స్ అవసరమా, వీళ్ళు ఏ కులాల వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు వస్తారు అనే దాని మీద చాలా రాష్ట్రాలలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగాల్లో పెద్ద కోత పెడుతుంది. దీని మీద ఈరోజు చర్చించడానికి జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. అలాగే బీఎస్పీ నాయకులు, అడిషనల్ డైరెక్టర్ రిటైర్డ్ అయిన జిహెచ్ఎంసీ నుంచి వందన్ కుమార్ సార్ మనకు లైన్లో ఉన్నారు. అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల ఎవరికి ఎక్కువ లాస్ అవుతున్నాయి? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మనకు రావడానికి వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్స్ పొందుతున్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఒక టెంట్ వేయలేదు, ఒక ధర్నా చేయలేదు, ఒక ర్యాలీ తీయలేదు, ఒక నిరాహార దీక్ష లేదు, ఏం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కొరకు భారతదేశం అంతా బీసీలకు రిజర్వేషన్స్ కావాలని గొంతెత్తి మొత్తుకున్న స్పందించని ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పట్ల ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు భావిస్తున్నారు? పూర్ణచంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కొంతమంది కొన్ని మైనారిటీ కులాలకు ఉన్నాయి అంటాం అనేది కాదండి. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ రిజర్వేషన్ ఉన్నదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య రాజుల కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే వాళ్ళకి అధికారమే మొత్తం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే పోస్టులు వాళ్ళకే రిజర్వ్డ్, సీఎం పోస్టులు వాళ్ళకే రిజర్వ్డ్, అలానే ఒక డీజీ పోస్టు, ఒక చీఫ్ సెక్రటరీ పోస్టు, అన్ని ప్రధానమైనటువంటి జడ్జిల పోస్టులు కూడా వాళ్ళకి రిజర్వ్డ్. యాక్చువల్ గా వాళ్ళకి రిజర్వ్డ్ అయితే మనకి రిజర్వేషన్స్ అని అంటున్నారు. అందుకనే వాళ్ళు అది చాలదన్నట్టు వ్యాపారాల్లో వాళ్ళకే రిజర్వేషన్స్ ఉన్నాయి, మీడియా సంస్థల్లో వాళ్ళకే రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి అది చాలదన్నట్టు మళ్ళీ వాళ్ళలో ఉన్న పేదలు వాళ్ళకి రిజర్వేషన్స్ అని చెప్పి కొత్తగా తయారు చేశారు. ఈ రిజర్వేషన్లకు వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తారండి? వాళ్ళదే అధికారం ఉంటే వాళ్ళే కదా సీఎంలు, పిఎంలు, సిఎస్లు, డీజీలు, జడ్జిలు అంతా వాళ్లే కదా. వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి నాకు చెప్పండి. ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి కేవలం కొన్ని రోజుల్లోనే వీళ్ళకి 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. 10% రిజర్వేషన్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళేమో మనకి ఇచ్చామంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవటానికి ఏం ధర్నాలు కావాలా? అది బేసికల్ గా ఇది ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వాలు మనవి కావు, ఎస్సీలవి కాదు ఈ ప్రభుత్వాలు, ఎస్టీలవి కాదు ఈ ప్రభుత్వాలు, బీసీలవే కాదు, మైనారిటీలవి కాదు ఈ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో అయితే రెడ్డి, కమ్మ కులాలకు చెందిన ప్రభుత్వాలు. అలానే తెలంగాణ, అలానే భారతదేశంలో కూడా బ్రాహ్మణులు, రాజపుట్లు వాళ్ళకి చెందినటువంటి ప్రభుత్వాలు ఇవి. అందుకనే వాళ్ళు కోర్టులు కూడా వాటి ఎంపిరికల్ డేటా అడగలేదు. చూడండి మీరు, కోర్టులు కూడా ఎంపిరికల్ డేటా అడగల. 10% ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బీసీలు 50కి పైగా ఉన్నాయని చెప్పి ఒక కమిషన్ నిర్ధారిస్తే 52% అని చెప్తే 52% ఉన్న బీసీలకి ఓబీసీ రిజర్వేషన్లు 27% ఇచ్చారు. అయితే వీళ్ళు 10% ఇచ్చారంటే ఈ మరి పేదలు అంతమంది ఉన్నారా? 10%, 90 ఈ కులాల్లో, ఆధిపత్య కులాల్లో 100కి 90 మంది ధనికులే కదా. అంబానీలు, అదానీలు, మరి మీడియా సామ్రాజ్య నేతలు, వ్యాపారస్తులు అన్ని ఆ కులాల వాళ్లే కదా. ఒక ఎస్సీకి ఏమన్నా మీడియా ఉందా, వ్యాపారం ఉందా, లేకపోతే ఏదన్నా మల్టీనేషనల్ కంపెనీ ఉందా? బీసీలకు ఉందా, ఎస్టీలకు ఉందా, మైనారిటీలకు ఉందా? ఏమున్నాయి చెప్పండి? ఏమన్నా పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయా? ఏదున్నా గానీ ఈ కులాలకే ఉన్నాయి కదా. మరి ఈ కులాలకు ఉన్నప్పుడు వీళ్ళు పేదలు ఎట్లయితారు? 10% ఎట్లుంటారు? సో అందులో ఉండాల్సింది ఏంటి? వాళ్ళకు 10% ప్రజలు అనుకుందాం. ఈ అగ్రవర్ణాలు ఉంది ఒక రాష్ట్రంలో, 10కి 10 రిజర్వేషన్లు ఇచ్చుకుంటారా? 52% ఉన్న బీసీలకు 27% ఇస్తారా? నాకు అర్థం కాదు. అంటే చూడండి, ఇది బీసీలు నిద్రపోతున్నారు, బీసీలకి ఇది అర్థం కావట్లా. బీసీలు అటు ఇటు కాకుండా పోయారు. ఏదో అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి ఎస్సీలకి, ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు వస్తున్నాయి.
నాకు తెలియదు ఈ ఎమ్మెల్సీల్లో ఎంపీల్లో కూడా ఉంటుందా, జడ్జిల్లో వాళ్ళకి వాటాలు ఉన్నాయా నాకు చెప్పండి. సార్ ఇది కూడా మనం చూడాలి. అలానే నామినేటెడ్ పదవుల్లో వాటాలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ఈ రెండు కులాలకు. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఈ రెండు కులాలకే అన్ని లిమిటెడ్ ఉన్నాయి. అవి వాళ్ళకి రిజర్వ్డ్, మనకి రిజర్వేషన్స్ లేవు. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇది అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాల యొక్క చేసేటువంటి అన్యాయం, అక్రమాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం అండి, ఈ రిజర్వేషన్ 27% ఇచ్చామని చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గాని, ఐఐఎంలో గాని, ఐఐటీల్లో గాని పదవుల్లో ఏమి రిజర్వేషన్స్ లేవు. ప్రొఫెసర్స్ ఇంకా ఫిలప్ కాల. జాయింట్ సెక్రటరియల్ పోస్టులు జనాభా ఈ రిజర్వేషన్ ప్రకారం ఓబీసీలు ఇంకా ఫిలప్ కాల. మన మీరు చూశారు కూడా, ఈమె సీతారామన్ గారు ఆమె హల్వా మీట్ ఒకటి చేసి మన బడ్జెట్ మీటింగ్ లో తీరా చూస్తే ఓబీసీ ఎవరో ఒక్కళ్ళు ఉన్నట్టున్నారు. అంత తప్పిస్తే ఎస్సీలు ఎస్టీలు ఎవరు లేరు 20 మందిలో. అంటే ఏంటి, ఈ బడ్జెట్ అంతా తయారు చేస్తుంది ఎవరు? అగ్రవర్ణాల వాళ్ళే. అందుకనే చూడండి, నిధుల్లో కూడా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ నిధులన్నీ ఆ కమ్యూనిటీకే రిజర్వ్డ్. ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి నిధులు లేవు. ఒకనొక సమాచారం ప్రకారం బీసీలకి బడ్జెట్ లో 22% నిధులు ఉన్నాయని చెప్తున్నారు. మరి అవి కూడా మనం తేల్చాల్సిన అవసరం ఉంది. మరి సందర్భంగా నేను ఇది ప్రజల్లోకి వెళ్ళాలండి, ప్రజలకు చెప్పాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఆ డైరెక్షన్ లో ఖచ్చితంగా పనిచేస్తుంది, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. చిరంజీవి గారు నమస్తే. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇందాక సార్ని కూడా అడిగాను. వాళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక ధర్నా కానీ, ఒక ర్యాలీ కానీ, ఒక రిప్రజెంటేషన్ కానీ ఏది లేకుండానే గవర్నమెంట్ వాళ్లకు 10% ఇచ్చింది. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక రెడ్డి ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు, మాకు ఈ 10% అవసరం లేదు, మేము 5% కూడా లేము, మాకు ఎందుకు ఈ 10% ఇచ్చినారు అనేది గగ్గోలు పెట్టినాడు ఆయన. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆ వర్గాలకు మరి అంతగనం, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకు బీసీలకు రిజర్వేషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వాలలో. మన రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్రంలో దాదాపు 93 వరకు రిజర్వేషన్స్ లేవు. అంత లాస్ అయినా కూడా మళ్ళీ అగైన్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని పెట్టడం వల్ల బీసీలు ఏ రకంగా నష్టపోతారు సార్? బీసీలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పొచ్చు, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. వాస్తవానికి మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చరిత్ర సార్, మొట్టమొదట 1990లో ఈ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% వీళ్ళ అగ్రవర్ణాల వాళ్ళకి కేటాయిస్తూ ఒక మెమో ఇవ్వడం జరిగింది. సో ఆ మెమోను మండల్ కమిషన్ రిపోర్టు ఏదైతే పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉందో ఇందిరా సాహ్ని కేసులో, ఈ విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. 9 మంది రాజ్యాంగ ధర్మాసనం, 9 మంది రాజ్యాంగ ధర్మాసనంలో 8 మంది కూడా ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఇవ్వడానికి వీల్లేదు, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్కు ఎగనెస్ట్, కాబట్టి ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పేసి కొట్టేశారు. ఆ కొట్టేసిన దాంట్లో, ఆ జడ్జిమెంట్ రాసిన దాంట్లో మేజర్ వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో వాళ్ళే ఆ రోజు చెప్పినారు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఇవ్వడానికి వీల్లేదు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 15(4) కానీ 16(4)లో కానీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని లేదా ఎస్సీ ఆర్ ఎస్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎకనామిక్ క్రైటీరియా లేదు. తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా అభిప్రాయపడ్డారు, ఈ రిజర్వేషన్ అనేది యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ కావు. సో ఇందులో కూడా పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదంటే వీళ్ళు కొన్ని శతాబ్దాలుగా సామాజికంగా విద్యాపరంగా అణచివేయబడ్డారు కాబట్టి ఈ వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా రావడానికి కొన్ని ప్రత్యేకమైన రక్షణలు ఉండాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించలే తప్ప ఏదో ఆర్థిక పరంగా కల్పించి ఏదో యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ కాదు ఇది. సో ఆ జడ్జిమెంట్ స్పష్టం చేసింది. ఆ తర్వాత దాన్ని అట్లా పక్కన పెట్టేసి 2005లో అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మేజర్ జనరల్ సిన్హా కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ తిరిగి అంటే చేసి 2011 అనుకుంటా బహుశా ఆ టైంలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలని. మరి వాళ్ళు ఏ స్టడీ చేసినారో ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లా ఉంటారో వాళ్ళకి తెలియాలి. సో ఆ రిపోర్టును స్టడీ చప్పుడు కాకుండా 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి
ఈ 2019 జనవరి 19 నుంచి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఓ డైరెక్ట్. సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా దానిపైన స్టే రాలేదు. మళ్ళీ అదే కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే ఆ సుప్రీంకోర్టులో కూడా జనహిత కేసులో 2022లో అవును రాజ్యాంగ పరంగా ఆర్థికపరమైన రిజర్వేషన్లు అమలు చేయొచ్చని 5 జడ్జిలలో 3 జడ్జిలు ఇవి చెప్పడం జరిగింది. అంటే 9 మంది జడ్జిలేమో 8 మంది వద్దన్నారు, ఇక్కడ ఓకే చేసినారు. ఎందుకంటే 103వ రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి. సో ఇక్కడ ఎవరు అడిగినారు, ఎవరు డిమాండ్ చేసినారు అనేది పక్కన పెడితే వడ్డించేటోడు మనోడు అయితే మనం ఎక్కడ కూర్చున్నా మనకు వడ్డిస్తారు. వడ్డించేటోడు మనోడు కాలేడనుకో మనం ఎంత పోరాటం చేసినా మనకు దక్కవు. అది జరుగుతుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే అది మనకు రాజ్యాంగ సవరణ జరిగింది. ఏమనుంది రాజ్యాంగ సవరణలో? అప్ టు 10% అని ఉంది సార్. ఆర్టికల్ 15(6), 16(6) చదివితే మ్యాక్సిమం ఆఫ్ 10% అని అన్నారు. అంటే 1% కూడా ఇవ్వచ్చు, 2% ఇవ్వచ్చు, 10% ఇవ్వచ్చు. తర్వాత రాష్ట్రాలకు వాళ్ళ ఇష్టానికి వదిలేసిన ఇది ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పొజిషన్. కానీ వీళ్ళు ఏం చేసినారు? కేంద్ర ప్రభుత్వం 10% వాళ్ళు ఎట్లాగో తెచ్చినారు కాబట్టి వాళ్ళ మనుషులకు ఇవ్వాలనుకున్నారో మరి ఎవరికి ఇవ్వాలనుకున్నారో సరే 10% అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిట్లో. సో దీనివల్ల ఏమైపోయింది, భారతదేశంలో ఇప్పుడు అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇంకా ఈ వర్గం రిజర్వేషన్ పరిధిలో లేదనే మాటే లేదు, ఎక్సెప్ట్ క్రీమీ లేయర్ ఉండి తప్ప మిగతా వాళ్ళందరూ రిజర్వేషన్ పరిధిలో ఉన్నట్టే. ఇకపోతే రాష్ట్రాలకు వస్తే రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పాపులేషన్ ఎంత ఉందని ఒక ఎస్టిమేషన్ చేసి మనం అమలు పరిస్తే వేరే ఉంటుంది. ఏమీ లేకుండానే టక 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 చాలా రాష్ట్రాలు అమలు చేసినాయి. ఇక్కడ తెలంగాణలో కూడా మనము 2021 నుంచి ఇవన్నీ అమలవుతుంది, జియో 36 అనుకుంటా. సో ఇప్పుడు జరుగుతూ ఉంటే అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయా అంటే అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది ఈ రోజు కూడా. పక్కన ఉన్న తమిళనాడు చెప్తాను. తమిళనాడులో 2023లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది, మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు అక్కడ. వేలం చేస్తే తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వాళ్ళకి కౌంటర్ వేశారు. మా రాష్ట్రంలో 89% ప్రజలకు ఆల్రెడీ రిజర్వేషన్ కేటగిరీ కింద ఇస్తున్నాం, బీసీలకు 50 ఇస్తున్నాం, ఎస్సీలకు 18, ఎస్టీ 1%, ఎందుకంటే ఎస్టీ పాపులేషన్ తక్కువ. సో 69% మా దగ్గర రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయమన్నారు. హైకోర్టు కూడా ఏం మాట్లాడారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి వస్తే 4% ఉంది. అస్సాం గవర్నమెంట్ ఏం చేశారంటే ఇదే ఈడబ్ల్యూఎస్ మీద ఫస్ట్ 10% తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత అస్సాంలో గొడవ అయింది. గొడవ అయితే అబెన్స్లో పెట్టారు 2023 అక్టోబర్ నవంబర్లో. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ తిరిగి ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 21 నుంచి అమలు చేస్తుంది. అమలు చేస్తున్న క్రమంలో వాస్తవంగా 10% పీపుల్ వీళ్ళు ఉన్నారా అనేది మేము చెప్తాను. వినే ఒక సింపుల్ ఇష్యూ చెప్పండి. మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ పాపులేషన్ 51.08% ఉంది, 51%. ఎస్సీ 20%, ఎస్టీ 10%, ఎస్సీ 18%, ఎస్టీ 10%. మొత్తం కలిపితే 51, ఎస్టీ 10, 61 ప్లస్ 18 అంటే 79. ఇప్పుడు ఇది 79% వీళ్ళు వచ్చినారు. ఇక పోతే అదర్ రిలీజియస్ గ్రూప్స్ అంటే మిగతా వాళ్ళు 21. ఈ 21లో అదర్ రిలీజియస్ గ్రూప్స్ ఏది ముస్లిం మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన్స్ కానీ, సిక్కులు కానీ వీళ్ళందరూ కలుపుకుంటే 14.38% వచ్చినారు. పోతే ఎంతమంది మిగిలినంటే 7% కూడా లేరు. అవును సార్. ఇప్పుడు ఈ ముస్లిం మైనారిటీస్ 14%లో ఆల్రెడీ బీసీఈలో వాళ్ళు 10% కలిసేసినారు. సో ఇప్పుడు మిగిలింది 7%. ఈ 7%కు 6.88 వస్తారు. ఈ 7%కి 10% రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే ఏ ఎగ్జామినేషన్ అన్న చూసుకోండి. అవును సార్, అవును. మన దగ్గర క్యాండిడేట్స్ ఇప్పుడు నా దగ్గర డాటా కూడా డాటా కూడా చదివిస్తాను ప్రతి రిక్రూట్మెంట్లో. అవును సార్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, నాన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 4%కు మించి వస్తారు. 4 నుంచి 4.5% వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కూడా నాన్ ఈడబ్ల్యూఎస్ కూడా 4 నుంచి 5 వస్తున్నారు. అంటే ఈ రిజర్వేషన్ హౌస్ ఉన్న జనరల్ కేటగిరీ పబ్లిక్, అవసరం లేని జనరల్ కేటగిరీ పబ్లిక్ 8%, 9% కంటే ఈ రాష్ట్రంలో లేరు.
అంటే మరి అందుకనే ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఏది చూసినా, అవును సార్, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్, ఇంజనీర్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగా వస్తుంది. సో మరి అది జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు. నేను అందుకే చెప్తున్నాను, మీకు ఒకటి రాజ్యాంగపరంగా మీరు ఇప్పుడు చట్ట సవరణ చేశారు, కనీసం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్కి అనుకూలంగా ఇచ్చున్నా ఒక 4% సేవ్ అవుతుంది. ఈరోజు ఏమైంది, రాష్ట్రంలో 70% రిజర్వేషన్లు అమలవుతున్నాయి తెలియకుండానే. ఇప్పుడు మనం చూసినట్టయితే బీసీలకు 25% ఉంది, బీసీఈ కింద 4% 29% ఉంది. తర్వాత ఎస్సీలకు వచ్చేసేస్తే మనకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది, స్పోర్ట్స్ కోటా కింద 2% ఉంది, వికలాంగుల కోట 4%, 70% రిజర్వేషన్ ఉంది ఇందులో. ఒకవైపు రాజ్యాంగం కోర్టులేమో 50% దాటద్దు ఉంటుంది, ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపితే 60% దాటద్దు, 70 ఉన్నాయి. సరే ఓకే, అంటే బీసీల అవకాశాలు ఎట్లా గండి కొడుతున్నారంటే రకరకాల పద్ధతిలో గండి కొడుతున్నారు. అందుకే అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా, చాలా రాష్ట్రాల్లో, ఈ దేశాల్లో కూడా చాలా దగ్గర ఈడబ్ల్యూఎస్ పైన గొడవ జరుగుతుంది. కేరళలో ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేస్తూ ముస్లిం వాళ్ళని, అంతకుముందు అక్కడ ముస్లిం మైనారిటీస్ను బీసీ కోటాలు ఉంటే తీసుకొచ్చేసి మళ్ళీ ఇందులో కలిపేశారు. ఐ థింక్ కేరళ, కర్ణాటక, వన్ స్టేట్ దే హావ్ డన్ దిస్. సో ఇక్కడ బీసీ ఈ కోట అట్లనే ఉంచి మళ్ళీ 10% ఇట్లా తీసుకొచ్చారు. సో అన్ని రకాలుగా ఇక్కడ బీసీలు చూస్తూ ఊరుకుంటున్నారు. సో ఇది అందుకనే ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ కూడా కొంత మీరు బాగా చేస్తున్నారు సార్, మీరు రాయడం కానీ జరుగుతూ ఉంది. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపైన పునరాలోచించుకోవాలని చెప్పేసి, సమీక్షించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్, వందన్ కుమార్ గారు చెప్పినారు, పూర్ణచంద్రరావు గారు, చిరంజీవులు సార్ చెప్పినారు కదా, అడ్మిషన్స్లో ఎంట్రన్స్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్క్స్ కంటే కూడా రెడ్డి, కమ్మ, వేలమ, బ్రాహ్మణ విద్యార్థులకు కట్ ఆఫ్ మార్క్స్, వీళ్ళకి 70 మార్కులు వస్తే సీట్ రావట్లేదు 100కు, వాళ్ళకు 36 వస్తుందా సార్ సీట్? అంటే దీన్ని బట్టి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ అవసరమా సార్? అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారనే కాన్సెప్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. మనకి స్వతంత్రానికి పూర్వమే మొట్టమొదటగా ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది సాహు మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్. కొల్హాపూర్ సంస్థానంలో రాజుగా ఉన్నటువంటి సాహు మహారాజ్ గారు అసలు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే, ఆయన ఒక రాజు అయ్యుండి ఆయన పట్టాభిషేకం జరిగే రోజున బ్రాహ్మణులు ఆయన అవమానించినారు, రాజుగారిని. ఆయన కొలువులో పనిచేసే రాజుగారి, పనిచేసే బ్రాహ్మలే ఆయనకి మంత్రోచ్చారణ చేసే విషయంలో అవమానకరంగా బిహేవ్ చేయడంతో రాజుగారు అప్పుడు ఆలోచించారు, నా కొలువులో బతుకుతున్నటువంటి, నా కింద బతుకుతున్నటువంటి, నేను జీతం ఇస్తే బతకలేనటువంటి వ్యక్తులే చివరికి నన్ను అవమానించారే ఒక మంత్రోచ్చారణ విషయంలో, అంటే పట్టాభిషేకం చేసుకునే రోజున అవమానించారు. అలాంటిది సామాన్య ప్రజలను వీళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారని ఆలోచించినప్పుడు ఆయన కలిగినటువంటి ఆలోచన ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్. అప్పుడు ఏం చేశాడు ఆయన, రిజర్వేషన్ కాన్సెప్ట్ మొట్టమొదటిగా ఆయన జన్మదినోత్సవం అయినటువంటి 1902 జూన్ 26వ తారీఖున ఆయన జన్మదినోత్సవం రోజున 50% రిజర్వేషన్లు భారతదేశంలో బ్రాహ్మణేతరులకి కల్పించాడు. బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణులకి అప్పటికే 50% ఉందన్నమాట. దాని అర్థం కొలువులు అంటే అప్పటికి 100% ఉంది, 100%లో నుంచి 50% తీసేశాడు. 50% తీసేసి మిగిలిన వాళ్ళకి 50% ఉంటారు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు 50% ఆ రోజు ప్రకటించాడు. సో దానికే తట్టుకోలేక ఆనాడు మనకి చాలా వీరుడు సూర్యుడు అని పాఠాల్లో చెప్పినటువంటి బాలగంగాధర్ తిలక్ ఛత్రపతి సాహు మహారాజుని దేడు దిమాక్ అని కామెంట్ చేశాడు. అంటే తలకాయ లేని, అంటే బుర్రలేనోడని, లేక బుర్ర తక్కువడని. అంటే ఎందుకు, ఒక్కసారిగా ఆయన కులమైనటువంటి బ్రాహ్మణులకి కొలువు లేకుండా చేసేసరికి సాహు మహారాజుని చాలా బ్యాడ్గా కామెంట్ చేశాడు బాలగంగాధర్ తిలక్. అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటి, సామాజికంగా మొదట నుంచి అసలు ఈ కులాలు రిజర్వేషన్ల పరంగానే బతికేస్తున్నాయి. ఇంకా ప్రాక్టికల్గా చూస్తే బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు పౌరోహిత్యంలోకి ఇంకెవరైనా రాణిస్తారేమండి, అది వాళ్ళకి రిజర్వ్డ్. అలాగే మార్వాడీలు ఉన్నారు, మొత్తం కంపెనీలు కానివ్వండి, ఏజెన్సీలు కానివ్వండి, క్యారీ ఫార్వర్డ్ కానివ్వండి, లేకపోతే పట్టణాల్లో ఏంటి వాళ్ళు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించేశారు. వాళ్ళు విస్తరించేసి ప్రతి షాపు, ఈవెన్ స్థానికంగా ఉన్న వైశ్యుల గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు చిన్న చిన్న కోట్లు పట్టుకొని బతుకుతుంటారు.
వీళ్ళు ఈ బనియాలు వాళ్ళకి అది రిజర్వేషన్, వ్యాపారం అనేది వాళ్ళకి రిజర్వేషన్. అలాగే శూద్రులకి ఏం చేయాలో ఇంతకుముందే మనకు మనువాదం ద్వారా శూద్రులకి ఏ రకంగా క్రియేట్ చేశారో మనకు తెలుసు. అంటే చెప్పులు కుట్టడానికి ఒక రిజర్వేషన్ పెట్టి చెప్పులు కుట్టేవాడికి వాడు చెప్పులు కుట్టడమే వాడి వృత్తి. అలాగే రైతు ఇప్పుడు కమ్మారెడ్డిలు ఏం చేశారు, చాలా తెలివిగా సుఖంగా ఉండే ఎన్నుకున్నారు వాళ్ళు. ఏది రైతువారీ విధానం అనే పేరు మీద, రైతే రాజు అనే పేరు మీద వాళ్ళు, ఎందుకంటే భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ మాలల దగ్గర ఎక్కడ ఉన్నాయి, మాదిగల దగ్గర ఎక్కడ ఉన్నాయి, లేకపోతే దేవాంగులు, లేకపోతే ఇంకొక చాకలే, మంగళ్ళే, కమ్మర్రే, కొమ్మరి వీళ్ళ దగ్గర భూములు ఎక్కడ తెచ్చాయి. రైతే రాజు అని మనల్ని నమ్మించేశారు. నిజమే కావాలనుకుంటే వాళ్ళు భూములకు వాళ్ళకి రిజర్వేషన్. ఇట్లా సామాజికంగానే రిజర్వేషన్ మొత్తం అంటిపెట్టుకొని ఇవి చాలదన్నట్టుగా అసలు దీని నేపథ్యం గురించి ఏ జడ్జి గారు ఆలోచించలేదు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా మిన్నకుండిపోయి సైలెంట్గా ఈ 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి మన నెత్తిన పెట్టారు. రిజర్వేషన్ ఏంటి అసలు? అమానవీయమైనటువంటి బతుకులో బతికినటువంటి కులాలకి ఆనాడు, ఎందుకంటే మూతికి ముంత వీళ్ళు ఇచ్చిన ఆహార్యం, ముఖ్యంగా అంటరాని కులాలకు వీళ్ళు ఇచ్చిన ఆహార్యం ఎలాంటిదంటే వేషం ఎలాంటిది, మూతికి ముంత, ముడ్డికి తాటాకు, అలాగే మెడలో చీపురు గట్ట, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి అదే వ్యవస్థలో పుట్టినటువంటి అంబేద్కర్ ఇవన్నీ స్టడీ చేసి సాహు మహారాజ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ కులాలకి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. అలాగే వీటికి ఇవే కాకుండా ఇంకా మధ్యంతరంగా కూడా హిందూ కులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి వీళ్ళకి అవకాశాల కోసం ఇవన్నీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లక్షణాలు ఏవీ లేనటువంటి ఈ అగ్రకులాలుగా చెప్పుకొని ఇవాళ అగ్రస్థాయిలో ఉన్నటువంటి కులాలకి ఎవడో క్వశ్చన్ చేయని పద్ధతిలో వాళ్ళకి ఇంతకుముందు సార్ చెప్పినాడు, వడ్డించేవాడు మనవాడైతే అన్ని మనకే వస్తాయని. ఆ పద్ధతిలో సుప్రీంకోర్టులో దాన్ని కన్ఫర్మ్ చేసేసినారు. కేంద్ర ప్రభుత్వం సింపుల్గా ఇంప్లిమెంట్ చేసింది. దానికి ఒక కమిషన్ లేదు, దానికి ఒక డేటా లేదు, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏముంది, ఎంపిరికల్ డేటా ఉంది. అసలు ఎంపిరికల్ డేటా ఎక్కడుంది? బీసీలకి లేదు, ఎస్సీలకి లేదు, ఆ మాటకు వస్తే కరెక్ట్ డేటా ఎవరికీ లేదు. అలా లేని వాళ్ళకి 10% ఎలా ఇచ్చావు? మనమేం చెప్తున్నాం, కాంచీరామ్ గారు ఏం చెప్పినారు, ఈ భారతదేశంలో అగ్రకులాలు 15% మంది ఉన్నారు, మధ్యస్థ కులాలు 10.5% మంది ఉన్నారు, బీసీలు 52% మంది ఉన్నారు, ఎస్సీలు 15%, ఎస్టీలు 7.5%. సో ఈ 85%లో ఉన్నటువంటి బీసీలను అసలు కంప్లీట్గా మొత్తం అసలు ఈ దేశస్తులే కాదన్నట్టుగా పక్కన పెట్టేశారు. దీన్ని బట్టి వాళ్ళు గొడవ చేయని, తన్నుకొని, కోర్టులకు వెళ్ళని, లేకపోతే ధర్నాలు చేయని, ఎన్ని చేసినా దాని గురించి అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా వదిలేశారు. వీళ్ళ కోసం ఇన్నాళ్ళు ప్రతిభ అని కథలు చెప్పారు కదా. ఈ అగ్రకులాలు బీసీలు అవమానించారు ఆనాడు మండల కమిషన్ రోజున. మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఈపీ సింగ్ రిపోర్ట్ బయటకు తీసినప్పుడు ఎంత భయంకరంగా అవమానించారండి ఆ రోజున. వీళ్ళు రోడ్ల మీద బూట్లు దుడిచారు. అంటే రోజు బూట్లు దుడిచేవాడు బతుకు గురించి పేపర్ ఆనాడు మీడియాకి ఏం బాధ లేదు. ఆ ఒక్కరోజు పిల్లలు బయటకు వచ్చి అగ్రకులాల పిల్లలు వచ్చేసి రైల్వే స్టేషన్ల ముందు లేదా రోడ్ల మీద వచ్చేసి బూట్లు దుడితే అయ్యో పిల్లలు బూట్లు దుడుతున్నారని రాసినారు. మండల కమిషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్న రోజున. ఆ రోజున రోడ్ల మీద అడుక్కుంటాడు, రోజు బెగ్గర్లకు అడుక్కునేవాడి గురించి ఈ పేపర్లో ఏనాడు బాధపడలేదు, ఈ మీడియా ఏనాడు బాధపడలేదు. ఆనాడు వాళ్ళు అడుక్కుంటున్నట్టుగా నటిస్తే ఫోటోల కోసం తీసేసి మొత్తం దేశవ్యాప్తంగా ఫోటోలు చేసేసి ప్రతిభావంతులు ఏమైపోతున్నారు, చివరికి బెగ్గర్స్గా మారారని చెప్పినారు. అలాగే రాజీవ్ గోస్వామి అనే ఒక డూప్లికేట్ రాజీవ్ గోస్వామి అనే ఆనాడు ఆయన మీద పెట్రోల్ పోసి అంటించి చచ్చిపోయాడని ప్రచారం చేసింది ఈ మీడియా. ఆ తప్పు ఇప్పటికే బతికే ఉన్నాడు. ఈ రోజుకి ఆ రాజీవ్ గోస్వామి అనే అతను బతికున్నాడు. ఏది మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయొద్దని జేఎన్యూలో రాజీవ్ గోస్వామి మీద, ఢిల్లీ యూనివర్సిటీ అనుకుంటాను, అతని మీద పెట్రోల్ పోసి ఒక ఫేక్ డెత్ అని క్రియేట్ చేసి ఆ ఫోటోని ఆనాడు ఉన్నటువంటి దూరదర్శన్లో కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి మొత్తం నేషనల్ మీడియా వీక్లీస్ అన్ని పీరియడికల్లో భయంకరంగా ప్రచారం చేసి ఈ బీసీల మీద ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కాకూడదనే ఉద్దేశంతో అంత దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసినటువంటి ఈ మీడియా ఈ 10% వేసినప్పుడు అసలు దాని గురించే మాట్లాడలేదు. ఎందుకు ఇస్తున్నారని ఎవడన్నా మాట్లాడినాడు? అంత వాళ్ళదే కదా, వాళ్ళదే. అంటే ఈ చారిత్రాత్మకంగా ఎంత మోసాలు చేసి మనల్ని నోరు మూపిస్తున్నారు వీళ్ళంతా కూడా. అసలు ఇది ఎవరికి ఇవ్వాలి ఈ రిజర్వేషన్? ఇవాళ రిజర్వేషన్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అడగటం. ఒక పక్క హర్యానాకు పోతే జాట్లు రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నారు, ధర్నాలు చేస్తారు. ఇంకో పక్క మరాఠవాడాలో మొత్తం భూమి అంతా చేతిలో పెట్టుకున్నటువంటి మరాఠాలు ధర్నాలు, మాకు రిజర్వేషన్లు కావాలంటారు.
ఇంకొక రాష్ట్రం పోతే ఏంటి అసలు ఇది అర్థం కాదు. అంటే రిజర్వేషనే జీవితం లాగా, రిజర్వేషన్ పొందినోడే బాగుపడినట్టుగా ఒక దురభిప్రాయాన్ని క్రియేట్ చేసేసి చివరికి ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే ఆ రిజర్వేషన్ పొందే వాళ్ళని డైల్యూట్ చేసి వీళ్ళు రిజర్వేషన్ పొందడం కోసం ఈ నాటకం ఆడారు. ఈ నాటకం అది ఏది ఈ జాట్లు అడిగినా, మారాటాలు అడిగినా, లేక ఇంకొకళ్ళు అడిగినా ఇదంతా ఏంటంటే చివరికి ఇక మనం తట్టుకోలేక వాళ్ళకు కూడా ఇచ్చేయండి అయ్యా అని అనాలి కదా మనం. అది మనం అనకుండా ఇచ్చేసుకున్నారు 10%. ఇవాళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎంత జనాభా? ఆంధ్రప్రదేశే తీసుకోండి, రెడ్లో 6%, కంబల 4%. అంటే ఈ 10% వాళ్ళు పొందేశారు కదా, పొందినట్టు సరిపోతుందిగా. మిగిలిన వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణాలంతా ఒక 5%, మొత్తం 15% ఉన్నటువంటి పాపులేషన్కి 10% ఇచ్చేసి 85% మంది ఉన్న వాళ్ళకేమో మీకు ఇయ్యం, మీ లెక్కలు తీయమంటే లెక్కలు తీయరు. సో ఇది ఇంత ద్వంద్వ విధానం మన దేశంలో ఉంది. బహుశా ఈ గడ్డ మీద మరి ఏంటో కానీ తేడా, ఒక మాట ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది, క్లియర్ కట్గా ఇప్పుడు అదే జరిగింది. సార్ చిరంజీవి గారు, ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్స్కు చాలా లేటుగా, వీళ్ళకైతే చాలా ఫాస్ట్ అడగకముందే మనం ఎంత ధర్నాలు చేసి, ర్యాలీలు చేసి, మహనీయులు అంబేద్కర్, పూలే, సావు మహారాజు ఎప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతూ ఉంటే ఇంకా మనకి సరైన పద్ధతిలో రిజర్వేషన్స్ కల్పించకపోగా ఆటంకాలు, దానికి కోర్టులని, కమిషన్స్ అని, డాటా లేదని రకరకాల వేధింపులుగా సార్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వల్ల ఇప్పటికే చాలా లాస్ అయింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వల్ల వచ్చి కూర్చున్నవాడు మళ్ళీ ఒక 30 years వరకు వాడు అక్కడ తిష్టేస్తాడు, వాడికి అధికారం ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా ఛేదించాలి సార్? బేసిక్ ఇంటలెక్చువల్ ఫోరం తరపున మీ ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇష్యూస్ పైన కోర్టులకు వెళ్ళడం జరిగింది సార్. మధ్యప్రదేశ్లో హైకోర్టు, జబల్పూర్ హైకోర్టు వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారంటే, మధ్యప్రదేశ్లో 228 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు సర్వీస్ కమిషన్. ఇస్తే అందులో వాళ్ళు మన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, జనరల్గా ఈ 228 అంటే 10% రిజర్వేషన్ కాబట్టి 23 పోస్టులు వాళ్ళకి పెట్టాలి సార్. కాకపోతే అక్కడ ఏం చేశారంటే, జనరల్ కేటగిరీలో ఏదైతే ఉందో 140 పోస్టులు 50% రిజర్వేషన్ పోగా ఇంకొక 140 ఉంది. 140లో 10% అంటే 14 పోస్టులు రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు వెళ్తే జబల్పూర్ హైకోర్టు ఏమో తీర్పు ఇచ్చారంటే, ఓన్లీ జనరల్ కేటగిరీలో 10% రిజర్వేషన్, ఓవరాల్గా 10% ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది సార్. అగర్వాల్ జడ్జిమెంట్. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి దాంట్లో 1000 పోస్టులు సివిల్ సర్వీస్ కేటగిరీకి నోటిఫై చేస్తే 1000 పోస్టులలో 10 అంటే 100 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మాటలో ఏంది జనరల్ కేటగిరీ సార్. సో జనరల్ కేటగిరీలో ఇవ్వాలని చెప్పారు. సో ఈ మ్యాటర్ ఇది ఆల్రెడీ సబ్జుడిస్, ఇది ఇంకా కోర్టుల తేలాల్సి ఉంది, ఖచ్చితంగా తేలుతుంది. ఇక్కడ కూడా కొంతమంది విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ దానిపైన కోర్టుకు వెళ్తే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి, బట్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద రిట్ పిటిషన్ అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు ఇక్కడ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో రేపు ఈ విషయం కేంద్ర ప్రభుత్వ ఓబీసీ సంఘాలు కూడా ఈ మ్యాటర్ సీజ్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంట్ చేసినాయి. మీరు జనరల్ కేటగిరీలో 10% తీసుకోవాలి కానీ మీరు మొత్తం ఓవరాల్ మీద ఎట్లా తీసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో దీనిపైన ఒక ఫైనాలిటీ అనేది రీచ్ అవుతుంది ఒకటి. రెండోది, స్టేట్స్ కూడా తిరిగి ఇక్కడ మనము ఇక్కడుండే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు ఇక్కడుండే సంఘాలు రిప్రజెంటేషన్ చేయాలి స్టేట్లలో బాబు. ఇప్పుడు అందుకనే మనం కోరేది ఏంటంటే, కులగణన చేయండి రా బాబు, సమగ్ర కులగణన చేయండి. సమగ్ర కులగణన చేస్తే ఎవరేంటనే విషయం బయటకు వస్తుంది. అప్పుడు మీరు నిజంగా ఈడబ్ల్యూఎస్ 4% ఉన్నారా, 3% ఉన్నారా, మీరన్నట్టు 10% ఉన్నారా తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ దేశంలో ఎస్సీలు 18% ఉన్నారు, 18% రిజర్వేషన్ ఇస్తున్నాం. మన రాష్ట్రంలో 15 ఇస్తున్నాం, ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ 15, ఎస్టీలు 10 ఇస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ 4% ఉంటే 8% ఇస్తున్నావు. బీసీలు 60% ఉంటే వాళ్ళకు 25 + 4 29% ఏంటి? అదే కదా మేము అడిగేది. నువ్వేమో మిగతా వర్గాలందరికీ వాళ్ళ పాపులేషన్ ప్రకారం సరుతావు, కొంతమందికి పాపులేషన్కు డబ్బులు ఇస్తావు. బట్ బీసీలోకి వచ్చేసేవారికి వీళ్ళు ఏం పాపం చేసుకుని ఈ దేశంలో పుట్టారో నాకు అర్థం కాదు. కానీ వీళ్ళు 60% ఉంటే వీళ్ళకి 25 + 4 29 ఇస్తాయి. ఇవరు ఇంక ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమంటారు నాకు అర్థం కాదు. ఏ టైప్ ఆఫ్ న్యాయం ఇది? సామాజిక న్యాయం ఎవరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ సామాజిక న్యాయాన్ని?
అదే అందుకనే ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మేము ఇదే ఇష్యూని ప్రశ్నిస్తున్నాం. సార్. ఈ మధ్య చాలా దగ్గర కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. సో ప్రజలు కూడా కొంత మెల్లమెల్లగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలను గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. పాలకులు ఏ విధంగా అణిచివేస్తున్నారు, ఇది పక్క అణిచివేత, ఇంకా వేరే విధానం కూడా కాదు. సో మనం వాళ్ళను మేము ఎప్పుడు కూడా మనం ఏమి వాళ్ళకు వద్దని అనలే. సరే, ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగానే లేవు కాబట్టి రాజ్యాంగములు చేశారు. మనం అంటే రాజ్యాంగ పరంగా బీసీలకు వీళ్ళకు రావాల్సినటువంటి దాని గురించి మీరు సమగ్ర కులగణన చేసి మీరు పెట్టండి కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చిన, బీసీ కమిషన్లు రికమెండేషన్ చేసిన, ఈ రోజుకు కులగణన చేయడానికి ఇష్టపడరే. అవును, అంటే బీసీలకు వచ్చేస్తే ఒక సవతి తల్లి ప్రేమ, వీళ్ళకి వచ్చేస్తే ఇంకో ప్రేమ. అందుకే ఈ వివక్షత అనేది కంటిన్యూ అవుతుంది బీసీల పైన. దీనిపైన మేము కొద్దిగా ఎంప్లాయ్మెంట్స్నే కాకుండా ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్లలో కూడా, ప్రవేశ పరీక్షలలో కూడా ఇది పెట్టినారు కదా, ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది అంటే ఇక్కడ అన్యాయమే, ఇక్కడ తట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అన్యాయం. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకే ఉన్నాయి, అన్ని లెవెల్లో లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్లో లేవు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయిలో లేవు, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్లో మీరు వెళ్ళినట్టయితే సూపర్ స్పెషాలిటీలో లేవు. సో ఒక లెవెల్ వరకు ఉన్నాయి, తర్వాత లెవెల్లో లేవు. ఒకటి. రెండోది, బీసీలోకి వచ్చేస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు రావడానికి 2008 2008 మండల్ కమిషన్ 93. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో బీసీలకు 27% రిజర్వేషన్ ఆడికి 2008 2006లో 93rd అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చే కోర్టుకు వెళ్ళగానే స్టే అన్నది. మళ్ళీ ఆ కోర్టు స్టే కాడికి 2008లో క్లియర్ అయితే అప్పటి నుంచి అమలు అవుతుంది. అంటే మీకైతేనేమో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఎలాంటి స్టే ఉండదు. ఇట్లా గవర్నమెంట్ జనవరిలో 19th నుంచి 2019లో అమలు చేయాలంటే అమలు చేసేసిన వితౌట్ ఎనీ హిండ్రన్స్. నో కేస్, నథింగ్, నో స్టే. ఇప్పుడు మనం ఇట్లా అంటే ఎవరిని తప్పుపడుతున్నామేమంటారు, బట్ జస్ట్ మీరు పరిశీలించమని నేను కోరుతున్నాం. ఎవరన్నా మనం ఇందులో కించపరిచేది లేదు, బట్ బీసీలకు జరుగుతున్న విషయం చెప్తున్నాను. 2006లో ఇమీడియట్ స్టే, 2008 దాకా మళ్ళీ క్లియర్ కాలే, 2008లో అమలైందంటే ఇప్పుడు ఎంత అమలు చేయబట్టి 16 సంవత్సరాలు కూడా కాలే. ఏది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు. లేకపోతే 40 ఏళ్ళ నుంచి అమలై ఉంటే ఎన్ని లక్షల మంది ఐఐటీలు వస్తుండ్రి, ఐఐఎంలు వస్తుండ్రి, డాక్టర్స్ వస్తుండ్రి. మరి అవన్నీ కోల్పోయినాం కదా, అది కదా బాధ ఇప్పుడు బీసీలో జరుగుతుంది. సార్, వందన్ కుమార్ గారు, సార్ చెప్పినట్టు అడ్మిషన్ లెవెల్లో, ఎంప్లాయ్మెంట్ లెవెల్లో అంటే దాదాపు దశాబ్దాల కాలాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అది ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్స్ వచ్చినా కూడా చేయకపోగా చాలా సంవత్సరాల కాలయాపన చేయడం వల్ల సార్ అన్నట్టు లక్షలాది మంది విద్యార్థులు, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన విద్యార్థులు, ప్రతిదీ అలాగే జరిగిందండి. మనకి ఇప్పుడు మండల్ కమిషన్ కూడా 90లో స్టార్ట్ అయితే అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి 93 అయింది. ఆ 3 సంవత్సరాల్లో ఊరికే బీసీలు సంకలు కొట్టుకోవటమే తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు లేరు కదా. ఆ తర్వాత విద్యలోకి వచ్చేసరికి ఎప్పటికి వచ్చినాయి, 2006కు వచ్చినాయి. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే దాదాపుగా 13 సంవత్సరాల పాటు, 13 సంవత్సరాల పాటు ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, లేకపోతే ఎయిమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో రిజర్వేషన్ లేకుండా ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు కోల్పోయి ఉంటారు. అప్పుడు అలాగే జరిగింది. ఈవెన్ 2006లో ఇంప్లిమెంట్ చేసేది కూడా 2007కి కానీ ఇంప్లిమెంట్ అవ్వాలి, 2008 కానీ ఇంప్లిమెంట్ కావాలి. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు తాత్సారం చేసుకుంటూ వాళ్ళు అంటే ఈ వ్యవస్థనే సమాజాన్ని తూట్లు పడవటంలో ఎవరికి తోచినంత రీతిలో వాళ్ళు పొడుచుకుంటూ వెళ్ళిపోయినారు. అట్లాగా ఎన్నో వేల మంది, లక్షల మంది. తర్వాత ఇంకోటి, డిఫెన్స్ సర్వీసులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి రిజర్వేషన్లు? డిఫెన్స్ సర్వీసులకి ఎస్సీలు పనికిరారా, బీసీలు పనికిరారా, ఎస్టీలు పనికిరారా ఆఫీసర్లకి? దాంట్లో లేవు. జ్యుడిషియరీలో లేదు, జ్యుడిషియరీలో లేదని, జ్యుడిషియరీలో పై లెవెల్లో రిజర్వేషన్ లేదని ఒకసారి వెంకటనారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన ఎస్ఐ, హీ బిలాంగ్స్ టు ఎస్ఐ కేరళ, ఆయన ఒక జ్యుడిషియర్ అపాయింట్మెంట్ ఫైల్ ఆయనకి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ దాంట్లో ఒక సూచన చేసి పంపించినాడు సుప్రీంకోర్టుకి. ఏది, సామాజిక న్యాయం అనుసరించాలనే ఉద్దేశంతో మీరు ఇతర కులాలను కూడా పరిశీలించండి అని. అంటే ఆయన ఎందుకంటే తక్కువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ కాన్సెప్ట్ ఉంది. దానికి ఆ ఫైల్కి సుప్రీంకోర్టులో ఏం కామెంట్ చేశారంటే, ఇప్పుడు ఎవరు కాదన్నారు, చాలా వ్యంగ్యంగా
చాలా వ్యంగ్యంగా కామెంట్ చేసి పంపించినారు. ఎవరు ఏం ఇబ్బంది పెట్టారన్న పద్ధతిలో వ్యంగ్యంగా కామెంట్ చేసి రిజెక్ట్ చేసినారు. పై ఆయన సైలెంట్గా సంతకం పెట్టి పంపించి ఏం చేయలేక. అంటే ఎక్కడన్నా పాయింట్అవుట్ చేసినా కూడా అంత పెద్ద స్థాయిలో పాయింట్అవుట్ చేసినట్టు కూడా రిజెక్ట్ చేశారు. మరి వీళ్ళ విషయానికి వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి మన నితీష్ కుమార్ గారి గవర్నమెంట్లో మొత్తం జనాభా లెక్కలు బయటకు తీసి ఆ మేరకు పెంచితే హైకోర్టు అవుట్ రైట్ కొట్టేసింది. ఏ బేస్ మీద కొట్టేసినావు? నీకు అక్కడ లెక్కలు చూపించినాడు కదా, క్లియర్ కట్గా లెక్కలు. ఏ బేస్ మీద నువ్వు కొట్టేశావు? ఓకే, సుప్రీంకోర్టు ఏం చేసింది? పెండింగ్ పెట్టేసింది, స్టే ఇచ్చేసింది. అది అటు ఇటు కాకుండా. అంటే ఇది చాలా ఉద్దేశపూర్వకంగా, చాలా కుట్రపూర్వకంగా ఈ దేశాన్ని 15 మంది 100కి 15 మంది ఉన్నటువంటి వీళ్ళు కబ్జా చేసేసి మిగిలిన జాతుల్ని ఎన్ని రకాలుగా అణిచివేయాలో అన్ని రకాలుగా అణిచివేస్తున్నారు. రాజ్యసభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. శాసన మండలిలో రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. ఇవన్నీ వాళ్ళే అనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఒక మండలి ఖాళీ అవుతాయి. ఖాళీ అయితే వీళ్ళు పోయి అడుక్కోవటమే తప్ప ఏది ఇతర రకరకాల కులాల వాళ్ళు అడుక్కోవటం, మాకేంటి మాకులు అడుక్కోవటమే ఇంకా తప్ప దానికి నో రిజర్వేషన్స్. ఇట్లా ఒకచోట కాదు, మనకి అనేక రకాలుగా ఏమీ లేవు. ఏమీ లేకపోయినా కానీ మొత్తం మనమే అనుభవించినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసి ఈవెన్ ఈ అగ్రకుల మీడియా ద్వారా ప్రచారం చేసి చివరికి ఏంటంటే వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదు అనే పద్ధతిలో మనతోటి ఒప్పించేసేసి వాళ్ళు సైలెంట్గా 10% తీసేసుకున్నారు రిజర్వేషన్. ఇంకెవడో మాట్లాడకుండా చివరికి మనం కూడా పోనీరా దరిద్రం అన్న టైపులో మనం కూడా ఎడ్ చేశారు. అంటే సైకలాజికల్గా మనల్ని అట్లా ప్రిపేర్ చేసేసారు. మరి ప్రతిభావంతులు నిజంగా నిన్న నేను ఒక పోస్ట్ చూసా. ఒక అమ్మాయిది ఫేస్బుక్లోనో దేంట్లోనో ఎవరో పంపారు, చూసా. ఆ అమ్మాయి ఇలా పెట్టుకొని ఐఎమ్ ఏ బ్రాహ్మిన్, ఐ డోంట్ వాంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నది. నాకు ఇప్పుడు ఫోటో దానికోసం వెతికే ఉండాలి ఫేస్బుక్లో. ఇట్లా పెట్టుకొని చూసింది. మరి నిజంగా ప్రతిభావంతులు అయితే అలా ఉంటే బాగుంటుంది. ఈ ప్రతిభావంతులు ఇన్నాళ్ళు ఈ దేశాన్ని ప్రతిభ పేరు మీద ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్లారో చూస్తూనే ఉన్నాం. ఎన్ని నోబెల్ ప్రైజులు వచ్చినాయో ఈ ప్రతిభావంతులకి, లేకపోతే ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినాయో ఈ ప్రతిభావంతులకి, ఎన్ని ఇన్వెన్షన్లు చేశారో ఈ ప్రతిభావంతులకి, ఎంతమంది ఎన్ని కొత్త కనిపెట్టారో మనకు తెలుసు ప్రతిభావంతులు. మరి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అలాంటి ప్రతిభావంతులకు రిజర్వేషన్లు ఎందుకు? అదేదో దిక్కులేని వాళ్ళు అడుగుతున్నారు కదా, వీళ్ళకి ఇచ్చేయండి. అవును సార్. ఫైనల్గా చిరంజీవి సార్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఈ నేపథ్యం ఫైనల్గా మీరు ఎట్లా ఉంటే బాగుంటుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ నిర్మాతలు కన్సివే చేయలే, ఆలోచించలే. ఎందుకంటే ఇది యాంటీ పవర్టీ ప్రోగ్రామ్ కాదు. మరి ఎందుకు సార్ సడన్గా తీసుకొచ్చినారు? అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కాబట్టి దీన్ని ఇంకా ఎట్లా ఉండాలనేటువంటి మనం దాని చర్చ అనవసరం. కాకపోతే పాలకులు ఏం అనుకున్నారు, మా వర్గాలకు కూడా మేము ఏదో చేసుకోవాలి కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అందులో ఒకటి చొప్పించి 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్ తీసుకొచ్చినారు. అంతే తప్ప అందులో ఇట్లా ఉండాలని ఏం లేదు. ఒకవేళ కంపల్సరిగా వీళ్ళకు రిజర్వేషన్లు ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళకి అసలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు ఏ శాతంలో ఉన్నారు? వాళ్ళు 10% ఉన్నారా? వాళ్ళు మరి ఆర్థికంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కదా, వాళ్ళే క్లియర్ చేశారు కదా. ఎస్, ఇంతకుముందు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి కులాల గురించి వీళ్ళు ఏం కామెంట్ చేసేవాళ్ళు అంటే, వాళ్ళకి దేశ సంపద అంతా దోచిపెట్టండి, మాకు అభ్యంతరం లేదు, రిజర్వేషన్లు మాత్రం ఇవ్వద్దు అని చెప్పేవాళ్ళు. మేము ఇప్పుడు అదే అంటున్నాం. వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఆర్థికంగా వాళ్ళకి ఏం కావాలో, ఎంత మేరకు వెనుకబడి ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వండి, కానీ రిజర్వేషన్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు. మేము అదే చెబుతున్నాం. మీరు ఏదైతే చెప్పారో మా గురించి గతంలో, మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాము. మీరు నిజంగా ఆర్థికంగా వెనుకబడితే స్టాటిస్టిక్స్ తీయండి. మీ 15%లో ఎంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో తీయండి. తీసేసి వాళ్ళకి లోన్లు ఇవ్వండి, లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వండి, లేకపోతే ఫీజులో రాయితీలు ఇవ్వండి. బట్ నో రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ డిప్రైవ్డ్ క్లాసెస్. ఓన్లీ అమానవీయంగా ఉన్నటువంటి, అమానవీయను ఎదుర్కొంటున్నటువంటి, సామాజికంగా పూర్తిగా దూరంగా నెట్టివేయబడినటువంటి, సమాజంలో హీనంగా చూడబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ కావాలి. సార్, వందన్ కుమార్ సార్ చెప్పింది ఆర్థికపరమైన సహాయం తప్పని ఎవరంటారు? అంతే కదా. మరి వారు ఒక కాన్సెప్ట్తో చెప్పారు. 100% ఇప్పుడు అది ఒప్పుకోవాల్సిన అంశం. అంతే. అయితే ఈ రిజర్వేషన్స్ ఎంతకాలం ఉండాలి, తర్వాత ఈ కులాలలో కూడా లబ్ధి పొందిన వాళ్ళు లేరా, వాళ్ళకి ఏం చేయాలనేది సెపరేట్ ఇష్యూ, అది సెపరేట్ డిబేటబుల్ ఇష్యూ. అది ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు.
బట్ ఆర్థిక పరంగా నిజంగా వెనుకబడి ఉంటే వాళ్ళకు మీరు సరైనటువంటి రక్షణలు కలిపండి. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆర్థిక పరంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లోనే ఆర్థికంగా బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్యాక్టరీలో వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సంస్థలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ చాలా సంస్థలు నేను చూశాను, మీరు మీడియాలో చూసుకోండి, కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని తప్ప మంచి మంచి పోస్టులు వేరే వాళ్ళకి ఇస్తారా? మరి అదే మరి మా కమ్యూనిటీలో ఎవరికి లేవే. టీవీఎస్ సంస్థ ఉంది సార్ తమిళనాడులో, టీవీఎస్ మా అందరికీ తెలుసు కదా, పెద్ద బైక్లు బ్రాహ్మణులు తప్ప ఎవరికి ఉద్యోగాలు లేరు. ఎందుకు ఇక్కడ కూడా చాలా మంది మహబూబ్నగర్ మీడియా సంస్థలు అంతే. అందుకే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అనేది చాలా తక్కువ. ఒకటి ఇంకో గమ్మత్ ఏంటంటే ఆర్థిక పరమైన వెనుకబాటుతనానికి 8 లక్షల రూపాయల ఆదాయం అని చెప్పారు. అదొక పెద్ద ఫ్రాడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడంటే వాడు పోయి తహసీల్ ఆఫీస్లో కూర్చుంటున్నాడు, దానికి నిబంధన లేదు, ఆ ఇష్టమైన రీతిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు. దానికైనా వెరిఫికేషన్ సరిగా ప్రాసెస్ లేదు. కొన్ని రాష్ట్రాలలో 5 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కంటే ఎక్కువ ఉంటే ఇవ్వద్దని కరాఖండిగా పెట్టారు. మన దగ్గర మళ్ళీ అది ఇనిషియల్ జీవోలో ఉంది, తర్వాత మళ్ళీ మార్చినట్టుగా అనిపిస్తుంది. సో మొన్న ఒక కేసులో 15 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఆసామికి కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ 8 lakh బిలో అని పెట్టాడు. సో వాళ్ళు వచ్చినారు, సీట్ సంపాదించుకున్నారు, పోయినారు. సో ఈ ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్ అనేది ఇట్లాంటి అవకతవలకు నాంది పలుకుతుంది. అందుకని మనం ఆర్థికపరమైన రిజర్వేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. బట్ ఎనీ రాజ్యాంగ సవరణ చేసినారు, సుప్రీంకోర్టు ఎస్ అన్నది ఇంప్లిమెంటేషన్లో ఉంది. కనీసం దాన్ని ఇప్పుడున్న జబల్పూర్ హైకోర్టు జడ్జిమెంట్ కన్నా దాన్ని పరిమితం చేస్తే అందరం సంతోషిస్తాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అందరం నష్టపోతున్నాం. ఎస్సీలు నష్టపోతారు, ఎస్టీలు నష్టపోతారు, బీసీలు కూడా నష్టపోతారు. ఒక బీసీలు నష్టపోతారని నేను చెప్పాను, ఎందుకంటే జనరల్ కేటగిరీలో అందరూ వస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా జనరల్ కేటగిరీలో ఎందుకు వస్తలేరు? బ్రహ్మాండంగా వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద పార్టిసిపేట్ చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, అలాగే వందన్ కుమార్ గారు చక్కటి సూచనలు సలహాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో క్లోజ్ చేస్తూ తిరిగి వేరే అంశం ద్వారా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.